అవినీతికి పాల్పడిన నేతలను ప్రజలు దూరం పెడుతున్నారని, నిజాయితీగా ఉన్న నేతలనే గెలిపిస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అందుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఇటు తెలంగాణలోనూ అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలు అటు ఢిల్లీలో అవినీతిలో కూరుకుపోయిందనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సున్నాకే పరిమితమైందని, గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ను ప్రజలు సున్నాకే పరిమితం చేస్తున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ముక్త భారత్ సాధ్యమైనట్లేనని రఘునందన్ రావు పేర్కొన్నారు. అందుకని ఢిల్లీలో ఉన్న చదువుకున్నటువంటి ప్రజలందరూ ఏమనుకున్నారు, నిజంగానే ఏదో అవినీతి లేకుండా చేస్తాడు, అన్నా హజారే శిష్యుడు అని నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే 10 సంవత్సరాలలో పేద ప్రజలకు ఏం జరిగిందంటే చీపురిచ్చి ఎవరిల్లు వాళ్ళనే ఉడుచుకోమన్నాడు తప్ప పేద ప్రజల జీవితాల లోపల మార్పు రాలేదు. ప్రజలు చాలా మంది అనుకుంటారు, లీడర్లు జనానికి ఏం తెలుస్తుంది, మనం ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు. కానీ మీరు రాష్ట్ర రాజకీయాల్ని 2-3 ఏళ్ల ముందు జరిగిన ఎన్నికల్ని గమనంలోకి తీసుకుంటే టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? కాళేశ్వరం అవినీతి, కార్లు కొనమంటే అవినీతి, వాళ్ళు తిరిగే ల్యాండ్ క్రూజర్లు కొంటే అవినీతి, మనుషుల్ని కలవరు, ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణాలు తప్ప ఇంకొకటి లేదు. ప్రజలకి విరక్తి వచ్చి ఈ అవినీతిని, కుటుంబ పాలనని, లక్షల కోట్లు దోసుకున్న దాన్ని దూరం పెడదామని కేసీఆర్ బయటికి పంపి